తాతయ్య అనేది ఒక పిలుపు. కానీ తాతయ్య అనే పేరు కొందరు పెట్టుకుంటారని మీకు తెలుసా? అలా ఎందుకు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకుంటారు అనేది ఇవాళ తెలుసుకుందాం. సుపదా మాసపత్రిక, శ్రీ నరేష్ నందన్, జర్నలిస్ట్, ఒంగోలు. దేవుడి ముందు అందరూ సామాన్యులే అని ఆచరణలో చాటి చెప్పుతున్న పాత సింగరాయకొండ గ్రామస్తులు. ప్రకాశం జిల్లాలోని పాత సింగరాయకొండ గ్రామంలోని ప్రజల్లో ఉన్న ఒక నమ్మకం ఆచారంగా, సంప్రదాయంగా మారిన ఉదంతం ఇది. దేవుడే అందరికంటే ఎక్కువని, దేవుడి కంటే ఎత్తులో తాము ఉండకూడదని అక్కడి జనము తరతరాలుగా నమ్ముతున్నారు. ఈ గ్రామంలోని కొండపై రాజ్యలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఆ స్వామి పేరు మీదనే సింగరాయకొండ అని ఈ ఊరికి పేరు వచ్చింది. నరసింహస్వామి తమ గ్రామాన్ని కాచి కాపాడుతున్నాడని అక్కడి ప్రజల నమ్మకం. ఈ గ్రామంలో లక్షాధికారులు, కోటీశ్వరులు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ వారిలో ఎవ్వరూ తమ సంపదని భవంతుల రూపంలో ప్రదర్శించడానికి ఇష్టపడరు. తమ వద్ద డబ్బు ఉంది కాబట్టి అనేక అంతస్తుల భవనాలు, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ నిర్మించి ఇతరులను తక్కువగా చూడరు. ఈ గ్రామంలో సుమారు 300 గృహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక అంతస్తుకు మాత్రమే పరిమితమై అయి కనిపిస్తాయి. స్వామి అనుగ్రహం తమ గ్రామంపై సమానంగా ప్రసరించాలని వారు కోరుకుంటారు. సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ కోట్ల కొలది డబ్బు ఉన్నవారు కూడా ఒకే అంతస్తు ఇంట్లో నివసిస్తూ నరసింహస్వామి పట్ల విధేయతని చాటుకోవడం ఇక్కడి ప్రత్యేకత. సింగరాయకొండ గ్రామానికి రక్షకుడు నరసింహస్వామియే. మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరానికి తగినట్లుగా గ్రామం ఉత్తర దిశగా విస్తరించింది. ప్రస్తుతం ఈ పాత సింగరాయకొండలో నివసించే వారిలో ఎక్కువ మంది వృద్ధులు. గ్రామంలోని యువత విద్య, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. ఊళ్ళోనే మిగిలిన యువత గ్రామంలోని పెద్దలతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. గృహాలన్నీ ఒకే అంతస్తుకు పరిమితం చేయడానికి కారణాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా స్థానికులు కాకర్ల సూర్యనారాయణ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన దీని గురించి వివరిస్తూ తమ పెద్దలు దీనికి అనుమతించలేదని తెలిపారు. వారు అందరూ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులన్నారు. ఎవరి నివాసం కూడా భగవంతుని కంటే ఎత్తుగా ఉండకూడదని వారి భావనగా చెప్పారు. ఇలా స్వామికి విధేయులుగా నివసించడం వలన స్వామివారి అనుగ్రహం వారికి అపారంగా లభిస్తుందని, తమ అవసరాలకు తగినట్లుగా ఆ గ్రామంలోనే మరో ఇల్లు కట్టుకునే శక్తిని స్వామి కల్పిస్తారని, లేదా విస్తరించిన సింగరాయకొండ పట్టణంలో కానీ ఒంగోలులో కానీ మరొక ఇల్లు కట్టుకునే శక్తిని అనుగ్రహిస్తారని అన్నారు. పిల్లల చదువు, వ్యాపారం మొదలైన అవసరాల కోసం అనేక కుటుంబాలు ఒంగోలు వెళ్ళాయి. అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. కానీ పాత సింగరాయకొండలోని ఇళ్లపై మాత్రం మరో అంతస్తు కట్టడానికి వాళ్ళెవ్వరూ ఇష్టపడలేదు. రాజ్యలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చరిత్ర పల్లవ రాజుల కాలానికి చెందినది. స్థల పురాణం ప్రకారం నారద మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసినప్పుడు భగవంతుడు యోగ నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమయ్యారు. శ్రీరామచంద్రుడు లంకకు వెళ్లే మార్గంలో శ్రీ నరసింహస్వామిని ప్రార్థించి శాంత స్వరూపుడైన వరాహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ ప్రదేశానికి సింగరాయకొండ అని నామకరణం చేశారని ఇక్కడి వారి విశ్వాసం. ఈ దేవాలయం గురించి మరో గాథ కూడా ప్రచారంలో ఉంది. ప్రాచీన కాలంలో దేవాలయంలోని ఓ పూజారి తన 3 ఏళ్ల కుమారుడిని దేవాలయానికి తీసుకొచ్చారు. పూజలు నిర్వహించడంలో నిమగ్నమైపోయిన పూజారి తన కుమారుడి విషయం మర్చిపోయారు. ఆ బాలుడిని గర్భాలయంలో ఉండమని ఆయన చెప్పారు. కానీ ఎవరితోనో ఇంటికి పంపించి ఉంటారనుకొని పొరపడ్డాడు. ఆలయంలో పూజలు, నిత్య విధులు పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే బిడ్డ ఇంటికి తిరిగి రాలేదు. పూజారి, గ్రామస్తులు ఆ రాత్రి అన్ని ప్రదేశాలలో గాలించారు.
బిడ్డ భద్రంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉదయం విచారంగా ఉన్న పూజారి దేవాలయంలోని గర్భాలయాన్ని తెరిచినప్పుడు అక్కడ ఆ పసిబిడ్డడు ఆనందంగా కనిపించాడు. రాత్రి ఒక తాతగారు వచ్చి తనకి కథలు చెప్పి నిద్రపుచ్చాడని పూజారికి చెప్పాడు. అప్పటి నుండి ఈ దేవాలయంలోని నరసింహస్వామిని తాతయ్య స్వామి అని పిలవడం కూడా పరిపాటి అయింది. సింగరాయకొండ ఆ పరిసరాల్లో కొందరు తమ పిల్లలకు తాతయ్య అనే పేరు పెట్టడం కూడా కనిపిస్తుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అర్చకులు ఉదయగిరి నరసింహాచారి గారు మాట్లాడుతూ సుమారు 70వ దశకం వరకు గ్రామంలో తాటాకు ఇళ్ళు లేదా మట్టి ఇళ్లతో నిర్మించిన పెంకుటిళ్ళు ఉండేవన్నారు. ఆ తర్వాత కాంక్రీటు భవనాలు నిర్మించటం ప్రారంభించారు. అయితే నాటి నుంచి నేటి వరకు ఎవరూ తమ ఇళ్లను దేవాలయం కంటే ఎత్తు నిర్మించాలని భావించకపోవడమే ఇక్కడి ప్రత్యేకత. దీనికి కారణం దైవభక్తి మాత్రమేనని, ఎవ్వరి ఒత్తిడి ప్రమేయం ఇందులో లేదని కొందరు అన్నారు. పాత సింగరాయకొండ మరియు ఆ సమీపంలోని గొల్లెపాలెం నుండి దాదాపు అన్ని కుటుంబాల వారు ఈ దేవాలయ ఉత్సవాలలో సమిష్టిగా పాల్గొని ఘనంగా జరుపుకుంటారు. ఈ ధార్మిక ఉత్సవం దేవుడి కంటే ఎవరూ ఎక్కువ కాదన్న స్థానికుల విశ్వాసం తరతరాలు ఇలాగే కొనసాగాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు అనుగ్రహం వారిపై ఎప్పుడూ ఉండాలని మనం కూడా ప్రార్థిద్దాం. లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి మమదేహి కరావలంబం.